కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కొంతమంది టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ దూషణలు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారు అని, అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో తెలియదా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహాలపై అధికారులు సోదాలు నిర్వహించడం భారత విద్యార్థుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ క్రింద అక్రమంగా పార్ట్ టైం పనిచేస్తున్న విద్యార్థులపై అమెరికా దృష్టి పెట్టింది. విజయనగరానికి చెందిన 23 ఏళ్ల వెంకట సాయి మణికంఠ అనే బీఎడ్ విద్యార్థి వర్సిటీ హాస్టల్లో బాత్రూంలో జారి పడిపోగా కేజీహెచ్ కు తరలిస్తుంటే మార్గం మధ్యలో ఆక్సిజన్ అందక హార్ట్ అటాక్ తో ప్రాణాలు కోల్పోయాడు. డిస్పెన్సరీలో ప్రాథమిక వసతులు కూడా లేకపోవడం వల్ల విద్యార్థి చనిపోయాడు అని వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలి అనే నినాదాలతో భారీ ఆందోళన చేపట్టారు. ఉత్తరప్రదేశ్ బులంద్షహర్ బిచ్చౌల గ్రామంకు చెందిన అజయ్ శర్మ స్కార్ఫ్ తో తన 13 ఏళ్ల కన్న కూతుర్ని గొంతు నులిమి చంపి కాలువలో పడేశాడు. పోలీసుల విచారణలో తన కూతురు సోనం కొన్ని రోజులుగా డబ్బు దొంగతనం చేస్తుంది అని, అందుకే చంపాను అని హతురాలి తండ్రి అనూప్ సహార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. అక్టోబర్ 9 వరకు ఓజీ టికెట్ ధరలను పెంచవద్దు అని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కోర్టు తీర్పు కేవలం పిటిషనర్ బర్ల మహేష్ యాదవ్ కి మాత్రమే వర్తిస్తుంది అని, ఆయనకు టికెట్ ధరపై ఒక ₹100 డిస్కౌంట్ కూడా ఇచ్చాం అని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్ చేయడం వల్ల కోర్టు తీర్పును రోల్ చేయడం ఏమిటి అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.